Blossoms. 5th class English reader. My Sweet Memories. Unit 2. Activity 5. Indefinite pronouns. Like, share and subscribe my YouTube channel Vijay Kumari TLM and Spoken English. Activity 5. Grammar. Read the following sentences carefully. There is no one at home and nothing is there to do. It is very boring. Let's go out and do something. Pallavi said to Santosh. There is no one at home. No one. ఎవరూ లేరు. ఎక్కడా? ఇంట్లో. There is no one at home. And nothing is there to do. ఏమీ లేదు. చేయడానికి ఏమీ లేదు. It is very boring. Let's go out and do something. బయటకు వెళ్ళి ఏదో ఒకటి చేద్దాం. Pallavi said to Santosh. In the above sentences, the underlined words that is no one, nothing and something do not refer to any specific person or thing. Such words are called indefinite pronouns. అంటే మనం పైన చదివినటువంటి సెంటెన్సెస్లో ఉన్నటువంటి నో వన్, నథింగ్, సంథింగ్ ఇవన్నీ కూడా ఏ పర్సన్కి స్పెసిఫిక్గా పలానా పర్సన్కి పలానా వ్యక్తికి సంబంధించినవి అని కానే కావన్నమాట. అలాంటి పదాలని ఇండెఫినిట్ ప్రొనౌన్స్ అంటారు. నో వన్, నథింగ్ అండ్ సంథింగ్ డు నాట్ రిఫర్ టు ఎనీ స్పెసిఫిక్ పర్సన్ ఆర్ థింగ్. సచ్ వర్డ్స్ ఆర్ కాల్డ్ ఇండెఫినిట్ ప్రొనౌన్స్. దీస్ ప్రొనౌన్స్ ఆర్ యూజ్డ్ టు టాక్ అబౌట్ పీపుల్, ప్లేసెస్ ఆర్ థింగ్స్ వితౌట్ సేయింగ్ ఎగ్జాక్ట్లీ హూ, వేర్ ఆర్ వాట్ దే ఆర్. అంటే ఈ పదాలని మనము వ్యక్తులని, స్థలాలని లేదా వస్తువుల గురించి చెప్పేటప్పుడు పలానా వాళ్ళు ఎవరు, ఎక్కడ, ఏమిటి అనే వాటికి ఉపయోగిస్తామన్నమాట. These pronouns are used to talk about people, places or things without saying exactly who, where or what they are. అంటే ఎగ్జాక్ట్గా పలానా అని చెప్పడానికి లేదనమాట. అటువంటి ప్రొనౌన్స్ని ఇండెఫినిట్ ప్రొనౌన్స్ అంటారు. Here is a list of indefinite pronouns referring to people, places and things. People, places and things. అంటే వ్యక్తుల గురించి, స్థలాల గురించి, వస్తువుల గురించి మాట్లాడేటప్పుడు మనం పలానా వాళ్ళు అని చెప్పడానికి వీలు కానప్పుడు ఏం ఉపయోగిస్తాము? ఇండెఫినిట్ ఆర్టికల్స్ ఉపయోగిస్తామని చెప్పుకున్నాం కదా, ఇండెఫినిట్ ప్రొనౌన్స్ ఉపయోగిస్తామని చెప్పుకున్నాం కదా. ఈ ఇండెఫినిట్ ప్రొనౌన్స్ వ్యక్తులకైతే ఎనీవన్, ఎవ్రీబడి. ప్లేసెస్కి అయితే ఎనీవేర్. థింగ్స్ అయితే ఎనీథింగ్. ఎవ్రీవన్, ఎవ్రీబడి పీపుల్కి. ఎవ్రీవేర్ ప్లేసెస్. థింగ్స్ అయితే ఎవ్రీథింగ్ అన్నీ అన్నమాట. ఎనీవన్ అంటే ఎవరో ఒకరు, ఎనీవేర్ అంటే ఎక్కడో ఒకక్కడ, ఎనీథింగ్ అంటే ఏదైనా ఏదో ఒకటి, ఎవ్రీబడి అంటే అందరూ, ఎవ్రీవన్ అన్నా అందరూ, ఎవ్రీవేర్ అంతా, ఎవ్రీథింగ్ మొత్తం అంతా అంటే వస్తువులకు ఉపయోగించేదన్నమాట. నో వన్ ఎవరూ లేరు, నో వన్ నోబడి. నోవేర్ ఎక్కడా లేదు, నథింగ్ ఏమీ లేదు, సమ్వన్ సంబడి. సమ్వన్ అంటే ఎవరో ఒకరు, సమ్వేర్ ఎక్కడో అక్కడ, సంథింగ్ సంథింగ్ అంటే ఏదో కొంత, ఎంతో కొంత అన్నమాట. వీటిని ఏ విధంగా ఉపయోగిస్తారో చూద్దాం. Now complete the sentences choosing one of the words. I lost my watch. I have looked for it. నేను నా వాచ్ని పోగొట్టుకున్నాను అంటే అది ఒక వస్తువు. I have looked for it. నేను వెతికాను. ఎక్కడ వెతికాను? ఎవ్రీవేర్, ఎనీవేర్, నోవేర్. మనం వస్తువులకైతే ఏమని చెప్పుకుంటాము వస్తువుల గురించి చెప్పేటప్పుడు? ఇక్కడ పట్టికలో చూడండి, అన్ని చోట్ల వెతికాను అనే దానికి వస్తువుల గురించి
అన్ని చోట్ల, అన్ని ప్రదేశాల్లో అనే దానికి ఏం చెప్తున్నాం? ఎవ్రీవేర్. కాబట్టి మనం ఇక్కడ ఏం రాయాలి? ఎవ్రీవేర్. ఐ లాస్ట్ మై వాచ్. నేను వాచ్ పోగొట్టుకున్నాను. ఐ హావ్ లుక్డ్ ఫర్ ఇట్. నేను దానికోసం చూశాను. ఎక్కడ చూస్తారు? అంతా ఎతుకుతారు కదా! కాబట్టి ఎవ్రీవేర్, ఎనీవేర్, నోవేర్. నోవేర్ అంటే ఎక్కడా కాదు. ఎనీవేర్ అంటే ఎక్కడో అక్కడ. ఎవ్రీవేర్ అంటే అంతా, మొత్తం, అన్ని ప్లేసుల్లో అనని. డాష్ బ్రోక్ ద విండో. విండోని పగలగొట్టింది ఎవరు? నథింగ్. నథింగ్ అనేది దేనికి ఉపయోగిస్తాము? వస్తువులకి. ఎవ్రీవేర్ ప్రదేశాలకి. సమ్వన్. సమ్వన్ అంటే ఎవరో ఒకరు. కాబట్టి సమ్వన్ బ్రోక్ ద విండో. ఇట్స్ ఎ సీక్రెట్. డోంట్ టెల్. అది ఒక రహస్యం. ఎవరితో చెప్పొద్దు. ఎనీవన్, సంథింగ్, నో వన్. నో వన్ అంటే ఎవరూ లేరు అనని. సంథింగ్ అంటే వస్తువుల గురించి. ఎనీవన్ అంటే ఎవరో ఒకరికి. డోంట్ టెల్ ఎనీవన్, ఎవరికి చెప్పొద్దు అని. ఐఎమ్ లుకింగ్ ఫర్ మై గ్లాసెస్. ఐ కాంట్ ఫైండ్ దెమ్. నేను నా గ్లాసెస్ కోసం వెతుకుతున్నాను. అవి నేను ఎక్కడా కనుగొనలేదు, అంటే ఎక్కడా కనపడలేదు అని. ప్లేస్ గురించి వచ్చింది. ఎవ్రీథింగ్ అంటే వస్తువుల గురించి, ప్రతి ఒక్కటి అని. ఎనీవేర్ అంటే ఎక్కడ. సంథింగ్. సంథింగ్ అనేది కూడా వస్తువుల గురించి మాట్లాడతాం. కాబట్టి ఎనీవేర్. ఐఎమ్ లుకింగ్ ఫర్ మై గ్లాసెస్. ఐ కాంట్ ఫైండ్ దెమ్ ఎనీవేర్. ఎక్కడా కనపడలేదు. ద ప్రాబ్లమ్ ఈజ్ వెరీ డిఫికల్ట్. సమస్య అనేది చాలా కష్టమైనది. డాష్ నోస్ ద ఆన్సర్. నోబడీ నోస్ ద ఆన్సర్. ఎవరికీ తెలియదు అని. ఇక్కడ ఇచ్చిన వాటిలో సంథింగ్, ఎనీవేర్, నోబడీ. అంటే సంథింగ్ అనేది వస్తువుల గురించి, ఎనీవేర్ అంటే ఎక్కడ, నోబడీ అంటే ఎవరికి అనని. ఎవరికీ తెలియదు ఆన్సర్. నోబడీ నోస్ ద ఆన్సర్. కాబట్టి నోబడీ అనేది మనం అక్కడ రాయాలి. ఐ లాస్ట్ మై వాచ్. ఐ హావ్ లుక్డ్ ఫర్ ఇట్ ఎవ్రీవేర్. సమ్వన్ బ్రోక్ ద విండో. ఇట్స్ ఎ సీక్రెట్. డోంట్ టెల్ ఎనీవన్. ఐఎమ్ లుకింగ్ ఫర్ మై గ్లాసెస్. I can't find them anywhere. The problem is very difficult. Nobody knows the answer.